టు న్యూస్. ఇక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఇంజనీర్లు ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపారు. అన్ని ప్రధాన కార్యాలయాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఇక యాష్ హ్యాండ్లింగ్, బొగ్గు హ్యాండ్లింగ్ ప్రైవేటీకరణను ఆపకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 29వ తేదీ ప్రైవేటీకరణ టెండర్లకు చివరి రోజు. అయితే ప్రైవేటీకరణ ఆపకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేశారు. ఇది విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు మొదటి అడుగు అని, ఇప్పుడు ఆపకపోతే భవిష్యత్తులో విద్యుత్ రంగం మొత్తం ప్రైవేటు పరం అవుతుందని కూడా విద్యుత్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో రైట్, ఇవి ఇప్పటి వరకు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ లివిల్, వాట్స్ అప్డేట్స్? యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు కదం తొక్కారు. ప్రధానంగా నల్ల బ్యాడ్జీలు ధరించి లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ చేశారు. ప్రధానంగా ఇక్కడ టీజీ ఎస్పీడీసీఎల్ తో పాటు జెన్కో, ట్రాన్స్కో, మిగతా విద్యుత్ సంస్థ ప్రధాన కార్యాలయాలు అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సేవ్ వైటీపీఎస్ అనే ప్లకార్డులు పట్టుకొని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తు ఇవాళ ఏదైతే ఈ వైటీపీఎస్ ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో భవిష్యత్తు అంధకారం అవుతుంది. భవిష్యత్తు ఉద్యోగుల భవిష్యత్ అంతా కూడా ఆగమైపోతుందని కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైతే కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ సంబంధించిన ప్రధాన అది ఏదైతే ఉందో పనంతా కూడా ఇవాళ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల పూర్తిగా విద్యుత్ రంగం అంతా కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతుంది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ప్రైవేటీకరణ జరుగుతుంది. వాళ్ళ ఉద్యోగులకు, ఇంజనీర్లకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సైతం ఇబ్బందులు తలెత్తాయి. భవిష్యత్ అంతా కూడా భారం అవుతుంది, విద్యుత్ వినియోగం భారం అవుతుందంటూ కూడా వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 29వ తేదీ వరకు ఏదైతే కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ సంబంధించిన రెండు పనులకు సంబంధించి టెండర్లు 219 కోట్లకు టెండర్లు నోటిఫికేషన్ ఇచ్చారు. 29వ తేదీ చివరి తేదీ ఉంది. ఆ లోపు ఆపకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం, భవిష్యత్తులో దీనిపై ఆందోళన ఉధృతం చేస్తామంటూ కూడా వారంతా హెచ్చరించారు. ప్రధానంగా ఇవాళ వైటీపీఎస్ తెలంగాణ రాష్ట్రానికి ఒక వెలుగు జిలుగుల కేంద్రంగా వెలుగుతుంది. హైదరాబాద్ నగరానికి ఇవాళ పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేస్తుందంటే కారణం అది వైటీపీఎస్. ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రూపకల్పన చేసిన ప్రాజెక్టు. దాని ద్వారానే వాళ్ళ తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఇస్తున్నారంటే ఖచ్చితంగా అది వైటీపీఎస్ ఘనతనే. అలాంటి వైటీపీఎస్ ని వాళ్ళ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే భవిష్యత్ అంతా కూడా చీకటి అవుతుంది. మళ్ళీ ప్రైవేటు వ్యక్తులు వాళ్ళకి నచ్చినట్లు కరెంటు సరఫరా చేస్తారు, అడ్డగోలుగా ఛార్జీలు పెంచుతారు, ఇవాళ కరెంటు భారం అవుతుంది, కరెంటు రేట్లు పెరుగుతాయి అంటూ కూడా ఇవాళ ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుండా దీని ద్వారా ఇవాళ దాదాపు 200 ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఈ ఉద్యోగాలు కోల్పోవడమే కాదు, భవిష్యత్తు కూడా మిగతా ప్రాజెక్టులన్నీ అంటే వైటీపీఎస్ లోనే మిగతా సెక్టర్ లో కూడా ప్రైవేటైజేషన్ చేస్తే భవిష్యత్తు జెన్కోనే ఒక ప్రమాదకర స్థాయికి వస్తుంది. అత్యున్నత ప్రమాణాలు పాటించి దాదాపు 35,000 కోట్ల పైచిలకు పెట్టుబడితో వైటీపీఎస్ మెగా థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించాం. అలాంటి థర్మల్ పవర్ ప్లాంట్ ని వాళ్ళ ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తే అది హ్యాండ్లింగ్ లో ఏమైనా ప్రాబ్లం వస్తే దేశానికే ఇవాళ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, రాష్ట్రానికి చీకటి అవుతుంది. అలాంటి ఒక క్రిటికల్ కేర్ థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రైవేటు వ్యక్తుల చేతులకు అప్పగించొద్దని కూడా వారంతా చెప్తున్నారు. సేవ్ వైటీపీఎస్ పేరుతో వారి వాళ్ళ పెద్ద ఎత్తున నినాదాలు చేసి ప్రధాన కేంద్రాలయాల ముందు నిరసన వ్యక్తం చేశారు. అన్ని బొగ్గు గనుల ముందు అన్ని ఏదైతే టీటీపీఎస్ కావచ్చు, ఇటు భూపాలపల్లి కావచ్చు, అన్ని ఏదైతే థర్మల్ పవర్ ప్లాంట్ల ముందుతో పాటు జెన్కో ఉత్పత్తి కేంద్రాలతో పాటు ఇటు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో, జెన్కో అన్ని కార్యాలయాల ముందు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆపకపోతే భవిష్యత్ ప్రణాళికలు ప్రకటించాల్సి ఉంటుంది. ఇది ఒక ఉద్యోగులకే కాదు, ఉద్యోగుల భవితమే కాదు, వాళ్ళ వినియోగదారులకు కూడా హక్కుగా రావాల్సిన విద్యుత్ రాలేకుండా పోతుంది. దీని ద్వారా ఇవాళ విద్యుత్ ఛార్జీలు భారం అవుతాయి, విద్యుత్ ఇవాళ కొనలేని పరిస్థితికి వస్తారంటూ కూడా వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి యాజమాన్యాలు ఖచ్చితంగా మా డిమాండ్ ను పరిష్కరించాలని చెప్పేసి కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో యాజమాన్యం పైన, ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధం అంటూ కూడా వారు ఒక అల్టిమేటం జారీ చేశారు. సంజన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.